అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 97వ సూర 3వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా మేలైనది. అంటే లైలతుల్ ఖద్రులో 1 గంట ఆరాధన దాదాపుగా 9.8 సంవత్సరాల ఆరాధనతో సమానం. అంటే కేవలం 1 సెకండ్ 23 గంటల ఆరాధన కంటే ఎక్కువ. కాబట్టి సమయం వృధా చేసుకోకండి. యూట్యూబ్లో, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రీల్స్ చూసుకుంటూ, ఇతర ఎంటర్టైన్మెంట్కు సంబంధించినటువంటి వీడియోలు చూసుకుంటూ విలువైనటువంటి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ సమయాన్ని అనవసరమైనటువంటి డిస్కషన్లలో వృధా చేయకండి. అంతేకాదు, ఈ సమయాన్ని గాసిప్స్ చెప్పుకుంటూ, టైంపాస్ చేసుకుంటూ, వాళ్ళు ఇలాంటి వారు అలాంటి వారు అని మాట్లాడుకోకుండా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఈ సమయాన్ని టైంపాస్ కోసం వెచ్చించకండి. మస్జిద్కు వెళ్ళండి, ఇస్తగ్ఫార్ చేయండి, అల్లాహ్ ముందు చేసినటువంటి తప్పులకు గాను క్షమాపణను వేడుకోండి, అల్లాహ్ యొక్క జికర్ చేయండి, ఖురాన్ని చదవండి, ఖురాన్ని పఠించండి. అంతేకాదు, మీకోసం దువా చేసుకోండి, ముస్లిం సమాజ అభివృద్ధి కోసం కూడా దువా చేయండి. ఇంకో విషయం తెలుసా? ఈ రాత్రిలో 1 నిమిషం 58 రోజుల కంటే ఎక్కువ. ఇంకా ఈ పూర్తి రాత్రి 83 సంవత్సరాలతో సమానం అన్నమాట. కాబట్టి ఈ ఆఖరి రోజులలో ఘనమైన రాత్రిని వెతకండి. నిద్రలో సమయాన్ని వృధా చెయ్యకండి. ప్రతి సెకండ్ కూడా చాలా విలువైనది. ఏమో, ఎవరికి తెలుసు, వచ్చే అటువంటి రమదాన్లో మనం ఉంటామో ఉండమో. బహుశా ఇదేనేమో మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన చివరి అవకాశం. కాబట్టి ప్రతి సెకండ్ యొక్క ప్రయోజనాన్ని పొందండి. మరొక విషయం గుర్తుంచుకోండి, అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాజంపై చేసినటువంటి మహా ఉపకారం ఇది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అనవసరమైన విషయాలలో సమయాన్ని వృధా చేసుకోకండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించినటువంటి ఈ యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి.